కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ అలవాటు గ్రహపాటు. రచించినది ఎస్ ఘటికాచలరావు గారు. విశిష్ట బహుమతి పొందిన కథ మొదలు పెడదాం. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూసి నీ మైండ్ దొబ్బింది. దాంట్లో ఉన్నవన్నీ నా మీద ప్రయోగం చేసి నీ కసి తీర్చుకుంటున్నావు. అవన్నీ నిజం కావు. 100 మంది 100 రకాలుగా చెప్తారు. వాటిని నమ్మి నాపై ప్రయోగాలు చేయొద్దు. నన్ను నా మానాన బతకనివ్వు. భర్తనే కనీసం మర్యాద కొంచెం కూడా లేకుండా చేస్తున్నావు అంటూ బతిమిలాడాడు భర్త. ఒక్కరైతే అబద్ధాలు చెప్తారనుకోవచ్చు, కానీ కొన్ని 100 మంది అదే రెసిపీ రాస్తున్నారు. అలాంటప్పుడు తప్పెలా అవుతుంది? మీరో వెర్రిమాలోకం, మీకేం తెలీదు. మీరు ఊరుకోండి. నేను చేసేది నన్ను చేయనివ్వండి. నేనింతే అంటూ ఖరాఖండిగా చెప్పింది భార్య. దేవుడా, యూట్యూబ్ పిచ్చి దీనికి ఎప్పుడు మానుతుందో అనుకున్నాడు మనసులో. మరి ఈ మధ్యన వ్రతాలు, పూజలు పేరిట యూట్యూబ్లో కనిపించినవన్నీ చేస్తూ తెగ ఇబ్బంది పెట్టేస్తుంది. దీన్నెలా ఆపాలో అర్థం కాక జుట్టు పిక్కున్నాడు భర్త. ఆ రోజు ఎప్పట్లాగానే ఉదయం 6 గంటలకల్లా లేచి తన మానాన స్నానం చేసి సంధ్య వార్చుకొని వాళ్ళు కుర్చీలో కూర్చొని ఉన్నాడు భర్త. సరిగ్గా 1/2 గంటకల్లా భార్య వేగంగా వచ్చి అతని కాళ్ళను నమస్కరించి కాళ్ళ మీద 2 పువ్వులు పెట్టి అక్షింతలు వేసి కళ్ళకు అద్దుకొని లోపలికి వెళ్ళిపోయింది. కొద్ది క్షణాల పాటు జరిగిందేమిటో సింహావలోకనం చేసుకున్న భర్త ఉబ్బితబ్బిబ్బయ్యాడు. హఠాత్తుగా దొరికిన ఈ మర్యాదని ఆస్వాదించాలా వద్దా అన్న ఆలోచన ఒకవైపు ఉన్నా, ఎంతో కొంత మర్యాద దొరికింది కదా అని లోపలే సంతోషించాడు. అయినా మనసులోని అనుమానం నశించక భార్యని నేరుగా అడిగేశాడు. ఇదేమిటి ఈ కొత్త అలవాటు అన్నాడు. మరేం లేదండి. భర్త ఎంత వెర్రిబాగులవాడైనా, పనికిమాలినవాడైనా, సోంబేరి అయినా సరే భర్త కాళ్లకు నమస్కరించకుండా ఏ పూజ, వ్రతము చేసినా దానికి సంపూర్ణ ఫలితం దక్కదంట. నిన్న యూట్యూబ్లో చూశాను అనేసి లోపలికి వెళ్ళిపోయింది భార్య. కొద్ది క్షణాల పాటు అయోమయంలో నిలబడ్డ భర్త తనను తిట్టిందా, పొగిడిందా, మర్యాద ఇచ్చిందా అర్థం చేసుకోలేక తల పట్టుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.